మీకు పోలీసు నుంచి వీడియో కాల్ వస్తుందా? మీపై అరెస్ట్ వారెంట్ ఉందని బెదిరిస్తున్నారా? అయితే అది డిజిటల్ అరెస్ట్ మోసం కావచ్చు. మచిలీపట్నంలో ఓ రిటైర్డ్ ఉద్యోగిని రోజంతా వీడియో కాల్లో బంధించి భయభ్రాంతులు గురిచేసిన సైబర్ కేటుగాళ్ల పన్నాగం చిలకలపూడి పోలీసుల ఎంట్రీతో పట్టాపంచలైంది. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన రిటైర్డ్ బెల్ ఉద్యోగి పెద్దిరెడ్డి హరినాథ్ దంపతులకు ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే పోలీసు యూనిఫామ్లో ఉన్న ఓ వ్యక్తి తాను పూణే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారిని పరిచయం చేసుకున్నాడు. మీ ఏటీఎం కార్డు ఉగ్రవాదుల వద్ద దొరికింది, మిమ్మల్ని డిజిటల్ గా అరెస్ట్ చేస్తున్నామంటూ హుకుం జారీ చేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వృద్ధ దంపతులను వీడియో కాల్లోనే ఉంచి వారి ప్రతి కదలికను గమనిస్తూ మానసిక ఒత్తిడి గురిచేశారు మోసగాళ్లు. అయితే ఇంట్లో అద్దెకుంటున్న మణి అనే వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాధితుల పరిస్థితిని గమనించిన మణి వెంటనే చిలకలపూడి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే చిలకలపూడి సిఐ షేక్ అబ్దుల్ నబీ బాధితుల ఇంటికి చేరుకున్నారు. వీడియో కాల్లో ఉన్న నకిలీ పోలీసును వెనుక నుంచి నిలదీయడంతో కంగుతిన్న సైబర్ దొంగ వెంటనే కాల్ కట్ చేసి పరారయ్యాడు. దీంతో ఆ వృద్ధ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా సిఐ అబ్దుల్ నబీ మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనే పదం భారత్ చట్టంలోనే లేదని స్పష్టం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా పోలీసుల పేరుతో వీడియో కాల్ చేస్తే భయపడకుండా వెంటనే డైల్ 1112కి సమాచారం ఇవ్వాలని కోరారు. సమయానికి స్పందించిన పోలీసులకు అద్దెదారుడు మణికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. Hello, sir. At 9 a.m., the DCP sir and your investigation officer both will talk to you. So be ready at 9 a.m. Sir, Before 9 a.m., do your breakfast, take bath, be ready. So tomorrow they will start the verification process. And as soon as they start the verification process, after verification, your name will be removed from this case. Sir. So tomorrow at 9 a.m., be ready for it. Okay. If you have any question regarding the case, okay, then you can ask me in the morning. okay, Okay? okay, Don't ask any question regarding the case from the surveillance officer. okay, sir. And your wife phone is not connected on video call. She said some network problem Okay. or some other problem. Yes, sir. Yes, sir. And your wife at house or is there someone else also? No, sir. Some carpentry work is there upstairs, but nobody is there. You can see my face right now. Yes, sir. Clearly. Okay, because of the security reasons, we are not allowed to show our face, but because you had doubts Yes, sir. and you are not the real criminal in this case, I'm showing you your face. But if tomorrow DSP or any other person asks Idiot. you, then go and fuck them. Hello, sir.